ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్దదైన మెదక్ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ప్రాతకాల ఆరాధనతో 4:30 గంటల సమయంలో ప్రారంభమైనటువంటి క్రిస్మస్ వేడుకలు న్యూ ఇయర్ వరకు కూడా ఈ క్రిస్మస్ వేడుకలు అయితే జరగనున్నాయి. ప్రాతకాలం ఆరాధన తర్వాత రెండో ఆరాధన కూడా కాసేపటి క్రితమే మొదలైంది. దీంతో ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి భక్తులంతా కూడా భారీగా తరలి వస్తూ ఉన్నారు. ఇటు ఒక మెదక్ జిల్లానే కాదు, మెదక్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి, అలాగే కర్ణాటక, మహారాష్ట్రతో పాటు విదేశాల నుంచి కూడా ఇక్కడ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేయడానికైతే మెదక్ సిఎస్ఐ చర్చికి అయితే తరలి వస్తూ ఉన్నారు. మెదక్ సిఎస్ఐ చర్చి ఇప్పటికే 101 ఏళ్ళు ఈ చర్చి నిర్మాణమై 101 ఏళ్ళు పూర్తి చేసుకుంది. దీంతో మెదక్ చర్చిని తిలకించడానికి కూడా ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అయితే తరలి వస్తున్నారు. ఇటు ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి వచ్చేటువంటి భక్తులకు మాత్రం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం చర్చి సిబ్బంది అంతా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంది. సుమారు 500 మంది పోలీసులతో ఇక్కడ భారీ బందోబస్తును కూడా పోలీసులు నిర్వహించారు. అదేవిధంగా ఎక్కడికక్కడ వెబ్కాస్టింగ్ కెమెరాలు పెట్టి ఆ పరిస్థితిని కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా ఆకతాయిలు కావచ్చు, పోకీర్లు కావచ్చు, ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా వెంటనే చర్యలు తీసుకునే విధంగా మఫ్టీలో కూడా ఇక్కడ పోలీసులు ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. వారంతా కూడా ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత రెండో ఆరాధన కార్యక్రమానికి వెళ్లే ముందు వారంతా కూడా భక్తులంతా కూడా ఇక్కడ భారీగా తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మెదక్ చర్చ్కు ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది. మెదక్లో కరువు కాటకాలు వచ్చినప్పుడు ఇదే చర్చ్ ఇక్కడ ఉన్నటువంటి మెదక్ వాసులందరికీ కూడా అన్నం పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వారికి కూడా ఇక్కడ పనిచేస్తూ వారందరికీ ఉపాధి కల్పిస్తూ ఇక్కడ వారికి ఉచితంగా ఇటు పనిచేసిన దానికి భోజన వసతి కావచ్చు, అలాగే వారికి నివాసాన్ని కూడా ఇక్కడ గతంలో కల్పించారు. దీంతో ఈ చర్చికి కూడా ఒక మెతుకు సీమ అని ఒక పేరు కూడా అందుకే వచ్చింది. మెదక్ అనగానే మొదటగా గుర్తొచ్చేది చర్చ్. ఎందుకంటే ఈ చర్చ్ ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్దమైనటువంటి సిఎస్ఐ చర్చ్. సిఎస్ఐ చర్చ్ తెలంగాణలో వేరే ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఇంత భారీ స్థాయిలో చర్చి నిర్మాణం కూడా ఎక్కడ లేదు. దీంతో ఆసియా ఖండంలోనే ఇదే రెండో అతిపెద్ద చర్చిగా కూడా అభివర్ణిస్తుంటారు. మనం శాంటని కూడా చూడవచ్చు. భారీ స్థాయిలో ఒక భారీ శాంటని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎవరైతే భక్తి లోపల ప్రార్థనలు చేసేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తి మొత్తం లోపల చర్చ్ ఫుల్ అయిపోతే వారికి బయట నుంచి ఆ ప్రార్థనలు తిలకించడానికి అక్కడ LED స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. పోలీసుల భారో బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు మాత్రం న్యూ ఇయర్ అంటే డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు తిరిగి ప్రారంభమై తిరిగి జనవరి 1వ తేదీ నాటికి మాత్రం ఈ క్రిస్మస్ వేడుకలు అయితే ముగుస్తాయి. దీంతో ఈసారి భారీగా జనసందోహం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మెదక్ చర్చి నిర్మాణం పూర్తయి 100 ఏళ్ళు దాటడంతో మాత్రం భారీగా అంటే చర్చిని తిలకించడానికి ఇటు ప్రత్యేక ప్రార్థనలతో పాటు అసలు మెదక్ చర్చి గురించి కూడా తెలుసుకోవడానికి మాత్రం భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, NTV, ఉమ్మడి మెదక్ జిల్లా.